ఇమ్మాడి రవి అనే వ్యక్తి గురించి మీరు అందరూ ఈరోజు న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు. ఇమ్మాడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ యొక్క ఓనర్. ఐబొమ్మ మనందరికీ తెలిసిందే, అదొక పైరసీ కంటెంట్ ప్లాట్ఫామ్. కంపల్సరీ పైరసీ అయిన మూవీస్ అండ్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్లో మనందరికీ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఈరోజు అతన్ని మన హైదరాబాద్లో కూకట్పల్లి సిసిఎస్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అతను కరేబియన్ దీవులలో ఉండి ఈ ఐబొమ్మ అనే ఒక పైరసీ ప్లాట్ఫామ్ని నడిపిస్తున్నాడు. అండ్ అతను కరేబియన్ నుంచి ఫ్రాన్స్కి వచ్చాడు. ఫ్రాన్స్ నుంచి నిన్న నైట్ హైదరాబాద్ రాగానే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అతన్ని అరెస్ట్ చేశారు. ఈరోజు ఒక 2-3 రోజులు సోమవారం మటుకు అతన్ని విచారణ చేస్తున్నారు. సోమవారం తర్వాత ప్రెస్ మీట్ తర్వాత అతని గురించి మరిన్ని వివరాలు, అతని బ్యాక్గ్రౌండ్ గురించి మనందరికీ తెలుస్తాయి. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ మనకి కొన్ని తెలిసాయి కాబట్టి మన వీడియోలో అతని గురించి కొన్ని మెయిన్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నా పేరు నసీర్ బాబు, మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే ప్రతి ఒక్క యూస్ఫుల్ కంటెంట్ అనేది నా ఛానల్లో దొరుకుతుంది. సరే, విషయానికి వస్తే ఇమ్మాడి రవి అనే వ్యక్తి ఐబొమ్మని ఆపరేట్ చేస్తున్నాడు. అతను కరేబియన్ కంట్రీస్లో ఉండి ఈ ఐబొమ్మ అనే ఒక ప్లాట్ఫామ్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఈ 1 month బ్యాక్ మన హైదరాబాద్ సిపి, ఇంతకుముందున్న సిపి హైదరాబాద్ సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక 3 నుంచి 4 ఇంపార్టెంట్ పర్సన్స్ని అరెస్ట్ చేశాము, త్వరలో తమ బాసును కూడా పట్టుకుంటామని అతను సివి ఆనంద్ గారు చెప్పినారు. ఆ చెప్పిన విధంగానే 1 monthలోనే ఈ ఇమ్మాడి రవి అనే వ్యక్తిని రాజీవ్ ఒక 2 daysలో అతన్ని మొత్తం కంప్లీట్గా విచారణ జరిగిన తర్వాత మనకి అతని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కంపల్సరీ ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంటుంది. కంపల్సరీ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐబొమ్మ అనేది ఏంటిది? ఐబొమ్మ అనేది ఒక పైరసీ మూవీ కంటెంట్ ప్లాట్ఫామ్. ఈ పైరసీ జరిగిన మూవీస్ అన్నీ అండ్ వీళ్ళు తస్కరించిన కంటెంట్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. అంటే ఏ కంటెంట్ అంటే మూవీస్ కంటెంట్ అంతా ఫ్రీగా మనం యాక్సెస్ చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుంది. ఈ పైరసీ ఎలా జరుగుతున్నాయంటే కంపల్సరీ మీ అందరికీ తెలిసిన విధంగానే పైరసీస్ అనేవి, ఒకడు పైరసీ చేసే వ్యక్తి థియేటర్లో వచ్చి కూర్చొని సెంటర్లో కూర్చొని వాడు మూవీ లేదా కెమెరా ద్వారా మూవీని రికార్డ్ చేసి వాడు ఉన్న పైన హెడ్కి లేదా ఒక వ్యక్తికి టెలిగ్రామ్ లేదా ఒక VPN యాప్ ద్వారా అతను రికార్డ్ చేసిన మూవీని వాడికి పంపిస్తాడు. వాడికి ఉదయం అమౌంట్ అనేది వస్తుంది. వీడేం చేస్తాడు, వీడి మూవీని ఫిల్టర్ చేసుకొని ఈ ఇమ్మాడి రవి అనే వ్యక్తికి పంపిస్తే వాడు సేల్ చేస్తారు. ఇంకో టెక్నాలజీ కూడా ఉంది, కొత్త టెక్నాలజీ. అందరూ మూవీస్ని ఇంతకుముందు రీల్స్లలో పంపించి చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి క్యూబ్ EFO టెక్నాలజీ ద్వారా నిర్మాత తన యొక్క మూవీని EFO అండ్ క్యూబ్ టెక్నాలజీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా టెక్నాలజీని వాడే థియేటర్లో మూవీలు రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, క్యూబ్ EFO టెక్నాలజీలో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క చిన్న వీక్ పాస్పోర్ట్స్, అందరం వీక్ పాస్పోర్ట్స్ వాడుతూనే ఉంటాం. ఆ వీక్ పాస్పోర్ట్ని క్యాచ్ చేసుకుని వాళ్ళ డేటాని వీళ్ళందరూ తీసుకొని డైరెక్ట్ వాళ్ళ దగ్గర మూవీ కంటెంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ HD కంటెంట్ తీసుకొని ఓటీటీలో రిలీజ్ కాగానే ఈ యొక్క ఉదయ్ ఐబొమ్మ అనే ఒక పైరసీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఒకటి, మనం ఐబొమ్మ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తాం. కంపల్సరీ లాగిన్ అయ్యే ముందు మన మొబైల్ ఫోన్ని కంపల్సరీ ఏ ఇల్లీగల్ యాప్స్ అయినా మనల్ని అడుగుతూ ఉంటాయి. ఆ ఇల్లీగల్ యాప్స్ వాడడం వల్ల మనకి ఎంతో నష్టం ఉంటుంది. వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఐబొమ్మ ఈ మూవీ రికార్డ్ చేసిన వ్యక్తి వీళ్ళందరూ ఎక్కడ డబ్బు వస్తుందంటే బెట్టింగ్ యాప్ నుంచి వీళ్ళందరికీ అమౌంట్ వస్తుంది. మీరందరూ ఓపెన్ చేస్తే కంపల్సరీ కొన్ని బెట్టింగ్ యాప్స్ వస్తాయి. ఒక ఫేమస్ బెట్టింగ్ యాప్, X బెట్టింగ్ యాప్, Y బెట్టింగ్ యాప్ అనేవి వస్తుంటాయి. ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనకి ఏది ఫ్రీగా ఇవ్వడు, కష్టపడి మనమే కొనుక్కోవాలి. ఈరోజు ఇమ్మాడి అనే రవి యొక్క వ్యక్తి దగ్గర 3 కోట్లు ఉన్నాయి. దాదాపు 3 నుంచి 4 కోట్లు ఉంటే ఆ 3 నుంచి 4 కోట్ల డబ్బుని ఫ్రీజ్ చేశారు కాబట్టి మనం క్వశ్చన్ చేయొచ్చు, అదే ఏంటన్నా నా డబ్బుని ఫ్రీ తీసేసుకున్నావు అని. అతను అడగలేని క్వశ్చన్లు ఎందుకున్నాడంటే అతను కష్టపడి సంపాదించలేదు కాబట్టి అతను క్వశ్చన్ చేసే దానిలో లేడు. కంపల్సరీ మీరందరూ కూడా ఇలాంటి ఇల్లీగల్ యాప్లని సపోర్ట్ చేయమాకండి. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న అమౌంట్లో మనకి అమెజాన్, ఆహా
కొన్ని ఫేమస్ ఓటీటీ యాప్స్ లభిస్తున్నాయి. జస్ట్ 69-70 పెడితే 1 month ప్యాక్ వస్తుంది. ఆరు ఇయర్లీ ప్యాక్ కూడా చాలా తక్కువలో ఉంటుంది. ఇంకా మూవీ రేట్స్ పెరగడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఎందుకంటే జనాలందరూ కూడా ఈ యొక్క ఐబొమ్మ సమ్ XY యాప్స్ని సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మూవీ టికెట్స్ అనేవి హైయెస్ట్ రేట్లో ఉన్నాయి. కంపల్సరీ మనం ఎలా మూవీ రేట్స్ని తగ్గించుకోవాలి అంటే మనం ఎలా ప్రొటెస్ట్ చేయాలంటే కంపల్సరీ మన డిమాండ్ తగ్గిస్తే ప్రైసెస్ కంపల్సరీ తగ్గుతాయి. డిమాండ్ ఉంది కాబట్టి ప్రైసెస్ హైలో ఉన్నాయి. డిమాండ్ తగ్గిస్తే ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. కంపల్సరీ మీరందరూ ఇల్లీగల్ యాప్లని వాడకండి. ఇలాంటి ఇల్లీగల్ యాప్లను వాడడం వల్ల రాబోయే ఫ్యూచర్లో మీకు తెలియకుండానే మీ డబ్బుని ఎవడో తీసుకెళ్తాడు. మీ పైన వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కేసెస్ కానీ ఇలాంటివి నమోదైతే కంపల్సరీ మీరు నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఆరాటంగా గార్పాటంగా ఉంటుంది. చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి ఈ వీడియోలో, అది నాకు అర్థమవుతూనే ఉంది. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. డైలీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో జరిగే అండ్ ఇంటర్నేషనల్లో జరిగే మంచి కంటెంట్ని అండ్ అన్ఫిల్టర్డ్, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా అన్ఫిల్టర్డ్గా నేను మీ ఈ వీడియోస్ని మీకు అందించడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. కంపల్సరీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు నసీర్ బాబా.